నమస్తే. నేను డాక్టర్ సింధు, గైనకాలజిస్ట్ నీవా హాస్పిటల్. వామిటింగ్స్ అనేవి ప్రెగ్నెన్సీలో చాలా కామన్‌గా చూసే ఒక సింప్టమ్. ఇది జనరల్‌గా ఫస్ట్ 3 మంత్స్ ఉంటుంది. లేదా కొంతమందికి మాక్సిమం 5 మంత్స్ వరకు ఉండి తర్వాత తగ్గిపోతాయి. ఈ వామిటింగ్స్‌ని డీల్ చేయడానికి కొన్ని టిప్స్ అనేది చూద్దాం. ఫస్ట్ థింగ్, మీరు తీసుకునే ఫుడ్ అనేది కొంచెం కొంచెంగా ఫ్రీక్వెంట్‌గా తీసుకోవాలి. అంటే స్మాల్ ఫ్రీక్వెంట్ మీల్స్. మేజర్ 3 మీల్స్‌కి మధ్యలో చిన్న స్నాక్స్, 3 స్నాక్స్ అనేది ఇంక్లూడ్ చేసుకోండి. అవి కూడా హెల్తీగా తీసుకోవాలి. రెండవది, ఫ్లూయిడ్స్‌తో డే స్టార్ట్ చేస్తే కొంచెం వామిటింగ్ సెన్సేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో, ఇనీషియల్‌గా సాలిడ్స్ అంటే నట్స్ కానీ, కుకీస్, రస్క్ ఇలాంటివి ఏదన్నా తీసుకొని తర్వాత ఫ్లూయిడ్స్ యాడ్ ఆన్ చేసడం వల్ల వామిటింగ్స్ అనేవి తగ్గించుకోగలం. మూడవది, వాంతులవ్వడం వల్ల డీహైడ్రేట్ అయిపోతారు కాబట్టి మెజారిటీ కేసెస్‌లో ఫ్లూయిడ్ ఇంటేక్ కరెక్ట్‌గా ఉందా లేదా అనేది చెక్ చేసుకుంటూ ఉండాలి. ఒక్కసారిగా కాకుండా ఓవరాల్ డే మొత్తంలో ఫ్లూయిడ్ ఇంటేక్ కొంచెం కొంచెం తీసుకుంటూ ఉండాలి. నాలుగవది, మీకేదన్నా స్పెసిఫిక్ ఫుడ్ పడట్లేదు లేదా స్మెల్ పడట్లేదు అంటే అది అవాయిడ్ చేయడానికి చూడండి. లాస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మెడికేషన్. మీ గైనకాలజిస్ట్ జనరల్‌గా వామిటింగ్స్ తగ్గడానికి కొన్ని మెడికేషన్ అనేది అడ్వైస్ చేస్తారు. కొంతమంది ఏంటంటే అవి ఏమన్నా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని ఆ టాబ్లెట్స్ అనేవి తీసుకోరు. గైనకాలజిస్ట్ సజెస్ట్ చేసే మెడిసిన్ అనేది బేబీకి సేఫ్ అయినవే అడ్వైస్ చేస్తారు. సో, వాటి తీసుకోవడం వల్ల ఎటువంటి నష్టం ఉండదు. అవి తీసుకోకుండా సివియర్ వామిటింగ్స్ ఉంటేనే డీహైడ్రేషన్ అయ్యి మదర్‌కి కూడా కొన్నిసార్లు కాంప్లికేషన్స్ వస్తే అడ్మిట్ అవ్వాల్సి ఉంటుంది. థాంక్ యూ.